ఈ రోజు సండే బయట చూస్తున్నారు కదా వెదర్ అయితే ఎలా ఉందో. సో రోడ్ల పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. అయితే ఇంకా లైట్ గా వర్షం కూడా పడుతూ ఉంది. మళ్ళీ మా ఇంటి ముందర అంటే గవర్నమెంట్ వాళ్ళు కూల్ చేశారని చెప్పేసాను కదా, అది మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు మేబీ పర్మిషన్ తీసుకొని చేసుకుంటూ ఉన్నారేమో తెలియదు. అదే ముందు చేస్తుంటే బాగుండు కదా. ఇంక ఇక్కడేమో అమ్మ బ్రేక్ఫాస్ట్ కి అలసంద వడలు చికెన్ కాంబినేషన్ అయితే చేసుకుందామని అయితే అంది. ఇంకా సర్లే అని చెప్పేసి అలసంద బ్యాళ్ళు వస్తూ తీసుకుని వచ్చింది అనమాట. ఇంకా అవి మిక్సీకి అయితే పట్టేస్తూ ఉంది. గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి వడలు అని అయితే అంటూ ఉందనమాట. దీనికి కాంబినేషన్గా మా ఆయన అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అమ్మ మసాలా అవన్నీ వేసేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి మా వారికి స్టవ్ దగ్గర అంతా క్లీన్గా ఉండేలాగా పెట్టేసి ఇచ్చేస్తూ ఉందనమాట. సో దట్ తను ఈజీగా చేసేస్తారు కదా అని చెప్పేసి అంతలోపల మా వారేమో మసాలాని అయితే తీసుకొని వచ్చారు. సో అందరికీ తెలిసిందే అంటే ఇంట్లో రెగ్యులర్గా వేసే మసాలా ఏంటి అని చెప్పేసి, అంటే నేను షార్ట్స్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటాను కదా అది. అయితే ఇంక ఇక్కడ అత్త అల్లుడు కలిసి ఈరోజు సండే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మా వారు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూపించేస్తాను. మా అమ్మ వచ్చేసి మేమిద్దరం వంట చేస్తున్నప్పుడు మధ్యలో అస్సలు రాకూడదు అని అయితే నాకైతే చెప్తుంది. నేను జస్ట్ వీడియో సెట్ చేసి వెళ్ళి కూర్చుంటానులే అని అయితే అన్నాను అనమాట. యాక్చువల్గా ఆ మాట ఎందుకంటే అంటే కానీ నేను కూడా ఎక్కువ అంతే, లైక్ కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పక్కన ఉంటే అంతే పెద్దగా ఇష్టపడాను అనమాట. ఎప్పుడైనా అమ్మ హెల్ప్ చేయడానికి వచ్చినా కూడా ఏం అవసరం లేదు, నేను చేసేటప్పుడు ఎవరి మధ్యలో రావద్దు అని చెప్తూ ఉంటాను. ఇంకా అదే డైలాగు నాకైతే రిపీట్ చేసి చెప్పింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా వారు మాస్టర్ చెఫ్ లాగా అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. తనకైతే ఇప్పుడు ఈజీగా అలవాటు అయిపోయింది అనమాట చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ ఇవన్నీ. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడేమో మా అమ్మ పప్పు రుబ్బుకుంటాను సగం రుబ్బింది ఇంకా కాస్త ఉందంటే అది రుబ్బుకుంటాను అంటే వెళ్ళి మిక్సీ దగ్గర పెట్టడానికి అయితే వచ్చాడు. ఇంక ఇక్కడైతే మా వారు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో అన్నది సింపుల్గా చూపించేస్తాను. ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, బట్ ఫుల్ వీడియోలో కూడా డీటెయిల్గా అయితే రెసిపీ అనేది షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మసాలాకు వచ్చేసి, అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఏం చేసినా కూడా మా ఇంట్లో ఎక్కువగా వాడే మసాలా అయితే ఏంటి అంటే ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగం, ఆనియన్, ఇంకా దాంతోపాటు కొత్తిమీర కాడల ఒకవేళ లేతగా ఉన్నాయంటే కాడలతో పాటు వేసేస్తాను. లేదు అంటే ఇంకా కొత్తిమీర ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర వేసేసి దాన్ని గ్రైండ్ చేసేసుకోవడం అనమాట. ఇదే మసాలే, ఇంతకు మించి గరం మసాలా ఇవి కూడా ఎక్కువగా అయితే వేయము. సో మా చేస్తున్నప్పుడు మాత్రం చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేస్తారు. బట్ నేను రెగ్యులర్గా చేస్తే మాత్రం చాలా రేర్గా అనేది వేస్తాను అనమాట. ఈ మసాలాతోటే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసేసి అందులోనే ఆనియన్స్ కాస్త ఫ్రై చేసేసుకున్నారు. ఎక్కడ చూసారో ఏమో కానీ కర్రీలో పచ్చిమిర్చి కూడా వేయడం అయితే నేర్చుకున్నారనమాట. వేయాలి అని చెప్పి వేస్తున్నారు, నేనేమో వద్దు అని చెప్పి తనేమో నువ్వు సైలెంట్గా కూర్చో నేను చేస్తున్నాను కదా ఇది నా రెసిపీ అనేది నాకు చెప్తూ ఉన్నారు. సో ఆనియన్స్ ఫ్రై చేసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి ఇదంతా వేస్ట్ చేసుకున్నాం కదా. సో ఆ మసాలా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు, అంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పుడు మనం ఈ చికెన్ అంతా వేసేసుకోవాలన్నమాట. చికెన్ని మంచిగా వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకొని మొత్తం మసాలా చికెన్కి పట్టిన తర్వాత అందులోనే పసుపు వేసేసి కలిపేసి టమాటోస్, పచ్చిమిర్చి. సో నేను రెగ్యులర్గా చేసే దాంట్లో అయితే పచ్చిమిర్చి వేయను, బట్ మా వారు వేశారు, టేస్ట్ మాత్రం బాగుంది. సో అది దాని తర్వాత ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. సో ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో మేమైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వాడతాను. అలానే దాంతోపాటు మన రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. పూణేలో అయితే నేను వాడేది ఎక్కువగా సుహానా బ్రాండ్ది. అదైతే కలర్ కూడా ఉంటుంది అండ్ స్పైసీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈసారి అయితే మా వారు తీసుకొని వచ్చారు సుహానా బ్రాండ్దే, బట్ కారం మాత్రం ఎక్కువ ఉంటుంది. 1 స్పూన్ వేసినా కూడా, అంటే మనకి రెగ్యులర్గా అంచనా ఉంటుంది కదా ఇది కర్రీకి ఇంత అని చెప్పేసి, అలా వేసామనుకోండి ఇంకా అయిపోయినట్లే. సో ఒక కర్రీలో అలానే వేసానా, ఎంత కారం ఉండేనో అప్పటి నుంచి కాస్త చూసుకొని తగ్గించుకొని అయితే వేస్తూ ఉన్నాము. సో ఇంకా దాంతోపాటు ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, మంచిగా చికెన్ అంతా ఈ మసాలాలు మగ్గనివ్వాలి. సో మా వారికి కారం తక్కువ అయిందని చెప్పేసి మళ్ళీ పైనుంచి వేసేసి ఇలా అయితే మగ్గనిస్తూ ఉన్నారనమాట. పక్కనే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నారు. సో ఇలాంటి
చికెన్ కర్రీ అదే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేడి నీళ్ళు వేసి పులుసు పెట్టుకున్నాము అంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలానే చన్నీళ్ళు వేస్తే ఏంటంటే మళ్ళీ చికెన్ పీస్ అనేది మెత్తగా అయిపోయినట్లు ఉంటుంది అనమాట. అలా కాకుండా వేడి నీళ్ళు వేసుకున్నాము అంటే కన్నా మనకి కర్రీ ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది అండ్ పీస్ కూడా మెత్తగా నుజ్జులాగా కాకుండా ఉంటుంది. సో అదనమాట. ఇంక ఇక్కడైతే వేడి నీళ్ళు పక్కన పెట్టేసుకొని ఆ వేడి నీళ్ళు అంతా వేశారు. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చూడడానికి మాత్రం ఎక్కువ ఆయిల్ వేశారేమో అన్నట్లుంటుంది, కానీ అస్సలు కాదు. ఇంకా మనకి చికెన్లో ఉన్నది ఇదంతా బయటకు వస్తుంది కాబట్టి అలా కనిపిస్తుంది. మా వారికి ఇలా కర్రీ ఉందనుకోండి భలే ఇష్టంగా తింటారు. నాకు కూడా అంతే. హోటల్స్లో ఆల్మోస్ట్ ఇలానే కనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైనా కానీ టేస్ట్ కంటే ముందు మనం చూస్తాం కాబట్టి అంటే లుక్ కూడా బాగుండాలి. సో అది మా వారు చెప్తూ ఉంటారు. టేస్ట్ అనేది తర్వాత చూస్తారు, కానీ ఫస్ట్ ప్రెజెంటేషన్ బాగుండాలి అనేది మా వారు ఎప్పుడు అంటూ ఉంటారనమాట. ఇంకా కాస్త ఉప్పు తగ్గిందని చెప్పేసి మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తూ ఉన్నారు. ఒక్క 3 విజిల్స్ వచ్చేస్తే మన చికెన్ కర్రీ, అదే చికెన్ పులుసు అనమాట. అంటే వాటర్ ఎక్కువగా వేశారు కాబట్టి పులుసు అంటే ఈ వడలల్లోకి పులుసుగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా దీన్ని ఒకవేళ మనకి కర్రీ లాగా చేసుకోవాలంటే కాస్త వాటర్ తగ్గించేస్తే సరిపోతుంది అనమాట. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో అదే చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మనకి రెడీ అయినట్లే. ఇంక ఇక్కడేమో అమ్మ వడలు అయితే వేస్తూ ఉంది. సో చాలా చోట్ల మినపప్పుతో గారెలు అయితే వేస్తూ ఉంటారు కదా, కానీ రాయలసీమ సైడ్లో అందరికీ తెలిసే ఉంటుంది అలసందలతోటి వడలు, దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ. గారెలతోటి కూడా బాగుంటుంది అంటారు, కానీ నేను 1-2 సార్లు తిన్నాను. సో నాకు ఎందుకంటే ఏదైనా కానీ మనం ఫస్ట్ నుంచి తింటున్నదే నచ్చుతుంది కదా. సో టేస్ట్ అయితే బాగుంది, బట్ అలసంద వడలతో తింటేనే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు అని, ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ప్లేట్లో సర్వింగ్ కూడా చేసేస్తున్నారు మా వారు. మంచిగా ఒక ప్లేట్ తీసేసుకొని అదే అంటున్నారు అనమాట, ఎలా పడితే అలా ప్లేట్లో వేసుకొని తినడం కాదు, నీట్గా సర్వ్ చేసుకొని తినాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి నా కోసం రెడీ చేస్తున్న ప్లేటే. సో మొత్తం తనకి ఏంటంటే కొంచెం బోన్స్ తోటి ఉండే చికెన్ అంటే ఇష్టము. సో నా కోసం కూడా అలానే తీసిస్తున్నారు. నాకు అదంతా ఏం లేదు, జస్ట్ చికెన్ నేను తినేది ఒక 2-3 పీసెస్ ఉంటే చాలు అన్నట్లు. నేను అంత వద్దు అని చెప్తున్నా కూడా తిను మంచిగా నేను చేసింది అని చెప్పి అయితే అంటున్నారనమాట. ఇంకా వేడివేడిగా అమ్మ అయితే ఈ అలసంద వడలు వేస్తే నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అలసంద వడలు చికెన్ పులుసు తోటి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంది, కానీ గ్రైండర్లో వేసుకుంటే ఇంకాస్త టేస్టీగా ఉంటాయి ఈ వడలు. సో మా వారు చేసిన కర్రీ ఎలా ఉంది ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను మా వారికి కూడా చూపించేస్తాను. సో నీ కర్రీ ఎంతమంది చూశారు అని చెప్పేసి. సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి కొంచెం చికెన్ ఉంటే చికెన్ ఫ్రై చేసేసింది ఈ పులుసుతోటి. తర్వాత అవి పెట్టేసుకొని ఇంకా తిట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ లడ్డు చేస్తుంది. అయితే నేను టీలోకి ఉంటుంది కదా అని బెల్లం పొడి అయితే తీసుకొని వచ్చి ఉన్నాను. అయితే ఇంకా అది చాలా రోజుల నుంచి అలానే ఉంది. టీలోకి ఎంత వేసుకుంటాను చెప్పండి, ఒక 1-2 స్పూన్స్ అంతే కదా, ఇంకా ఎందుకులే మళ్ళీ కొత్తది తెచ్చుకోవచ్చు అన్నట్లు ఇక్కడ అమ్మ అయితే బెల్లంతో లడ్డూలు అయితే చేస్తుంది. అందులోనే రవ్వ ఇంకా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి చేస్తుంది అనమాట. తినడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి, ఎందుకమ్మా పొద్దున్నే అంత పని అయింది కదా, పడుకోవచ్చు అంటే కదా, ఏం పడుకుంటా ఏదో ఒకటి చేసుకుంటే ఉంటుంది కదా తినడానికి అని చెప్పేసి ఇలా అయితే లడ్డూలు ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. ఈ లడ్డూలు ఎలా చేసింది అంటే ఫస్ట్ రవ్వని మంచిగా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వేయించుకొని పక్కకు తీసుకుంది. నెయ్యి అదంతా వేయలేదు, జస్ట్ రవ్వని వేయించి పక్కకు తీసుకుంది అనమాట. దాని తర్వాత చూస్తున్నారు కదా కప్పు బెల్లం నిండుగా బెల్లం తీసేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ వేసేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగిచ్చేసి ఇందులోనే బాదం పప్పుని కచ్చాపచ్చగా దంచైతే వేసింది. దాంతోపాటు ఇక్కడ రవ్వ కూడా వేసింది అనమాట. మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసి ఇంకా ఉండలు కట్టుకోకుండా మొత్తం ఇలా చలాక్తో, దీన్ని మీరు ఏమంటారు అనేది చెప్పండి, మేమైతే చలాకనే అంటాము. సో చలాక్తోటి మొత్తం కలిపేస్తూ ఉంది. దాంతోపాటు ఎండు కొబ్బరి తురుము పెట్టుకునే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అనమాట. ఎండు కొబ్బరి అయితే అట్లీస్ట్
ఒక 1 వీక్ వరకన్నా ఈ లడ్డూలు ఉంటాయి. అదే పచ్చి కొబ్బరి అనుకోండి ఒక 3-4 డేస్లో అయిపోవాలి. సో అది దాంతోపాటు ఈ శనక్కాయ విత్తనాలు అదే పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్ మీద దాన్ని పౌడర్ చేసుకుంది. అది కూడా కచ్చా పచ్చగానే, అంటే పంటికి క్రంచీగా తగులుతూ ఉండాలని చెప్పేసి. అలానే కాజు బాదం ఇవి కూడా మిక్సీలో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసి వేసింది. ఒకవేళ తురిమి వేసుకోవచ్చు అంటే అది వేసుకోవచ్చు. అంటే స్లైసర్ ఉంటాయి కదా మనకి డ్రై ఫ్రూట్ కట్ చేసుకునేవి, దాటితోటి లైక్ స్లైస్ చేసి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మొత్తం బెల్లం అంతా వీటన్నిటికీ మంచిగా పెట్టింది. లో ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ అయితే దమ్ చేసేసింది. ఇంకా దమ్ చేసేసి ఇక్కడ లడ్డూలు అయితే చుడుతూ ఉందన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టాలి, లేకపోతే మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది. ఒకవేళ ఎక్కువగా పొడి అయిపోయినట్లు అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అలా అద్దుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. సో వేడిగా ఉంది కదా డైరెక్ట్గా చేతితో పట్టుకోవడం కష్టం అని చెప్పేసి ఇలా మంచి ప్లాస్టిక్ కవర్ తీసేసుకుని దాన్ని క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్న తర్వాత అందులో ఒక చిన్న గెరిటతో లడ్డు అది పెట్టేసి ఇట్లా చుట్టేసేసుకుందనమాట. ఫైనల్గా లడ్డు అయితే రెడీ అయిపోయినట్లే. మా వారు ఈవినింగ్ బయటికి వెళ్ళుండే, వస్తూ వడాపావ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా నైట్కి నాకు ఎక్కువగా ఏం తినాలనిపించలేదని ఇలా దపాటా బాదం మిల్క్తో అయితే ఏం చేసేసాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే కలుద్దాం. బాయ్.